హాయ్ అండి, నమస్తే. నేను మీ జ్యోతకని. ఈరోజు నేను జ్యోతి కాటన్లో డబుల్ ఎక్సెల్ సైజు ఫ్రాక్ మోడల్ నైటీస్, మిర్రర్ వర్క్ నైటీస్, స్క్వేర్ నెక్ నైటీస్, తర్వాత ప్యాంట్స్ తీసుకొచ్చాను. కొన్ని ఉన్నాయి. వీటిలో మీకు ఎవరికైనా కావాలనుకుంటే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే స్క్రీన్ షాట్ తీసి నాకు వాట్సాప్ చేయండి. నా వాట్సాప్ నెంబర్ వచ్చేసి 8790041557. ఈ నెంబర్కి మీరు స్క్రీన్ షాట్ తీసి పంపించారంటే మీ నైటీస్ మీకు పక్కన పెట్టేస్తానండి. అవైలబుల్గా ఉన్నాయంటే ఇదే నెంబర్కి ఫోన్పే కానీ, గూగుల్ పే కానీ, పేటిఎం కానీ చేయండి. చేసిన తర్వాత నాకు రిషీట్ని షేర్ చేయండి. కావాల్సిన ఎందుకు చూసేద్దాం. చూడడానికి ముందు ఎవరైనా నా ఛానల్లో కనుక ఫస్ట్ టైం వస్తే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోస్ చూస్తూ ఉండండి. మీ ఫ్రెండ్స్లో కానీ, రిలేటివ్స్లో కానీ ఎవరికైనా జ్యోతి కాటన్ నైటీస్ అవసరం ఉన్న వాళ్ళకి నా వీడియోస్ని షేర్ చేస్తూ నన్ను ఎంకరేజ్ చేయండి. ఇంకా మీకు అందరికి తెలిసిన విషయమే కదండి, నాకు బ్లాక్ కలర్ అంటే ఇష్టం కాబట్టి బ్లాక్ కలర్ నైటీతోనే స్టార్ట్ చేస్తాను. చూసేద్దాం. పికిల్స్ ఎవరికైనా కావాలనుకుంటే చెప్పండి, చేసి పంపిస్తాను. ఎంత వేడి పెరిగిపోయిందండి. 2-3 డేస్ నుండి బాబోయ్, అస్సలు మామూలు వేడి లేదు మాకైతే ఇక్కడ. అంతటా ఉంది. ఎందుకంటే సమ్మర్ కాబట్టి, ఇది మార్చి కాబట్టి ఖచ్చితంగా అందరికీ ఉంటుంది, అన్ని ఏరియాస్లో, అన్ని ఊర్లలో. ఇంకోటి ఏంటంటే మేడం, మీరు దయచేసి సైజెస్ కరెక్ట్గా చూసుకొని నాకు చెప్పండి. మావి ఎక్సెలే అని చెప్తారు, అవేమో రావు పంపించిన తర్వాత. దయచేసి మేడం, మీ పొగడ్తలకు నేను నవ్వాలా లేకపోతే బాధపడాలా నాకైతే అస్సలు అంటే సంతోషపడాలా బాధపడాలా నిజంగా నాకు తెలియడం లేదు. మీరే కాల్ చేస్తారు, నేను ఎవరూ తెలియదు, కేవలం నా మాటల్ని బట్టి మీరు అంటా ఉంటారు అనమాట. మొన్న ఒక మేడం నాకు కాల్ చేశారు, అమ్మా జ్యోతి, అసలు నీ మాటలు వింటుంటే నిజంగా చెప్తున్నాను, నాకు అసలు ఇంట్లో మనుషుల్లాగా అనిపిస్తూ ఉంటారమ్మా. అసలు నీ మాటలకి నువ్వు మోసం చేసే దానిలాగా అనిపించదు, నైటీస్ని వీటిని మాట తప్పని దానిలాగా అనిపిస్తూ ఉంటావు. ఏదేదో అన్ని వాళ్ళకి తోచినంత పాపం అందరూ మాట్లాడుతూ ఉంటారండి చేసినప్పుడు, ఫోన్ చేసినప్పుడు. కానీ దయచేసి మేడం, మీకు కరెక్ట్ సైజు రాకపోతే నేనేం చేయలేను. రిటర్న్ ఆప్షన్ అయితే లేదు మేడం. కొన్నిసార్లు ఎలా ఉంటుందంటే నిజంగా అతి నిజాయితీ కూడా చాలా మొహమాటానికి గురవుతూ ఉంటాం. ఎంత మొహమాటానికి గురవుతూ ఉంటామంటే కొన్ని ప్లస్ ఉంటాయి, కొన్ని మైనస్లు కూడా ఉంటాయండి. అతి నిజాయితీ ఉన్న దగ్గర నిజంగా చెప్తున్నాను, మొహమాట పెట్టద్దు దయచేసి. నాకు చాలా ఇబ్బంది అనిపిస్తూ ఉంటది. మీరు ఎన్నిసార్లు మెసేజ్ చేసినా నేను మెసేజ్ రిప్లై ఇస్తూనే ఉంటాను, మీరు కాల్స్ చేసినా లిఫ్ట్ చేస్తూనే ఉంటాను. మొన్న ఒక మేడం కాల్ చేసే మెసేజెస్ చేస్తున్నారంట, కాల్ చేస్తా ఉన్నారంట, నేను తీయలేదు. ఆల్రెడీ తను డబ్బులు పంపించారు. నేను తర్వాత చూసుకున్నాను, ఆఫ్ లో పెట్టాను అనమాట, సైలెంట్ మోడ్ లో పెట్టాను. మేడం అంటున్నారు అనమాట, అంత ఫ్రాడ్ జరుగుతోంది కదండి, ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో తెలియట్లేదు, ఆన్లైన్ షాపింగ్ కదా, మోసమో ఏమో, మిమ్మల్ని గురించి నేను ఏవో అనుకున్నానండి, సారీ అండి, అసలు నేను అలా అనుకున్నందుకు మీరు రిప్లై ఇచ్చినందుకు థ్యాంక్స్ మేడం. అంటే మేడం, హలో మ్యామ్. హలో జ్యోతి మేడం గారు, కొరియర్ పంపారా లేదా? కస్టమర్స్ మీద ఇంత ట్రస్ట్ లేదేంటండి? హలో మేడం, ఏంటి మేడం రెస్పాన్స్ లేదు? నేను సడన్ గా నాకు మీకు రెస్పాన్స్ చేసేకి నేను డబ్బులు పంపించి మొన్న పంపించాను 20 రూపీస్ కోసం. అంటే వాళ్ళ పని ఫేక్ కూడా నడుస్తున్నాయి ఇన్స్టాగ్రామ్ లో, యూట్యూబ్ లో. నేను మీ మీద ట్రస్ట్ తోటి తక్కువ 2450 వేసేసాను అని జస్ట్ ఒక హాఫ్ డే నుంచి నెగిటివ్ థాట్స్ వస్తున్నాయి. థ్యాంక్స్ ఫర్ రెస్పాండింగ్ మీ. దయచేసి మీరు నా పైన మీరు అలా మాత్రం అనుకోకండి. మీకు ఒక్కటే చెప్పాను, నేను సడన్ గా నాకేమైనా జరిగినా కూడా మా పిల్లలకి నేను చెప్పి పెట్టాను, మొత్తము ఎవరెవరు డబ్బులు పంపించారో వాళ్ళందరికీ డబ్బులు పంపించేసేయండి అని చెప్పాను అనమాట. కొంతమందికి అది చిన్న మొత్తం కావచ్చు మేడం, కానీ కొంతమందికి చాలా ఎక్కువ మొత్తం. 1000 రూపాయలు కూడా ఎంతో వాల్యుబుల్ మనీ అది, ఎందుకంటే ఎంతో కష్టపడితే కానీ రాదు తెలుసా. కాబట్టి దయచేసి నా గురించి అయితే అలా అనుకోకండి. ఏముందండి జీవితము, ఇవాళ ఇంట్లో రేపు మంటలో ఉంటారు, ఎప్పుడు ఎలా ఉంటామో తెలియదు. వచ్చి సడన్ గా ఇప్పుడు మాట్లాడుతూ స్ట్రోక్ వచ్చినా ఏం చేయగలుగుతాం చెప్పండి. కాబట్టి మీరు నన్ను మాత్రం ఫ్రాడ్ ఏమో అనేది మాత్రం అనుకోకండి. నేనైతే మీకు వీడియోలో ఎప్పుడు చెప్తా ఉంటాను. ఇంకొక విషయం, మీరు నా గురించి మాట్లాడుతున్నప్పుడు నేను నిజాయితీగా కనబడుతున్నానని, నా మాటల్లో నిజం ఉందని నమ్ముతున్నందుకు మాత్రం థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. ఓకేనా మేడం, మీరు ఎలాంటి డౌట్స్ పెట్టుకోకుండా చక్కగా ఆర్డర్ పెట్టేసుకోండి. ఇదిగోండి, ఇది వచ్చేసి ఫ్రాక్ మోడల్, చెస్ట్ లూజ్ 50 ఉంటుంది, లెంత్ వచ్చేసి మనకు 5-6 పైన ఉంటుంది. నెక్ డిజైన్ ఇలా వచ్చింది. క్వాలిటీ ఒకసారి చెక్ చేసుకోండి. క్వాలిటీ చెక్ చేసుకున్న తర్వాతే తీసుకోండి అని చెప్తా ఉంటాను. కాబట్టి ఏమని చెప్తా ఉంటాను, జ్యోతి చెప్తుంది జ్యోతి కాటన్ గురించి అని. కాబట్టి ఎలాంటి డౌట్స్ లేకుండా చక్కగా తీసుకోండి, వేసుకోండి. దీని ప్రైస్ వచ్చేసి మనకి 750 రూపీస్ మేడం. దాంట్లోనే ఇదిగోండి, ఇదొకటి
750. ఇది బటన్ మోడల్ వచ్చింది మేడం, ఇదిగోండి నెక్ డిజైన్ 750. ఇది కాలర్ నెక్ వచ్చింది చూడండి 750. ఇది కూడా కాలర్ నెక్ వచ్చింది, ఇది ఈ టైప్ కాలర్ నెక్ వచ్చింది చూడండి 750. 750. 750. 750. మిర్రర్ వర్క్ నైటీస్ మేడం 500. 500. 500. 500. 500. 500. ఇవి వచ్చేసి మనకి పాకెట్ లేని నైటీస్ మేడం, ఓవర్లాక్ కూడా చేసి రాదు ఇవి 425. 425. ఒక 1 kgలో మనకి 3 నైటీస్ వస్తాయి, ఒక్కోసారి 4 కూడా రావచ్చు. ప్యాంట్స్ అయితే 4 to 5 వస్తాయండి. కొరియర్ ఛార్జెస్ తెలంగాణ ఏపీకి 110 రూపీస్ పడుతుంది, తమిళనాడు కర్ణాటక వైపు వచ్చేసి 160 రూపీస్ పడుతుంది. 425 మేడం. ఇవి వచ్చేసి ఫుల్ హ్యాండ్ నైటీస్ 500. 500. 500. 500. ఇవి వచ్చేసి ప్యాంట్స్ మేడం చూడండి, XXL ప్యాంట్స్, మంచి లూజ్ ఉంటాయి, ఎలాస్టిక్ కూడా పిచ్చి ఎలాస్టిక్ కాదు, మంచి క్వాలిటీ అయిన ఎలాస్టిక్. మీరు కావాలనుకున్న వాళ్ళు చక్కగా అడగండి. 425. 425. 425. 425. ఇది XXL వాళ్ళకి వస్తుంది, 3XL వాళ్ళకి కూడా వస్తాయి మేడం, అంత లూజ్గా ఉంటాయి. నైట్ వేర్ ప్యాంట్స్ కదా, మనం రఫ్ అండ్ టఫ్గా ఇంట్లో కూడా వేసుకొని ఉంటాం, డే అంతా వేసుకునే ఉంటాం కదండి. నైటీలు ప్యాంట్లు ఇవన్నీ కామన్ కదా, మనం నైట్ వేర్ డ్రెస్సెస్ వేసుకోవడం అనేది. ఓన్లీ నైటే వేసుకొని ఉంటామా, రోజంతా టైట్గా వేసుకొని ఓన్లీ నైట్ పడుకునేటప్పుడే ఫ్రీగా పడుకోం కదా, రోజంతా కూడా ఫ్రీగా వేసుకొని ఉంటాం కాబట్టి చూసుకొని ఆర్డర్ పెట్టేసుకోండి. 425. 425. 425. ఇవి 1 kgలో మనకి 4 to 5 వస్తాయి అనుకుంటా మేడం. 425. 425. 425. చూసారు కదా, బోలెడ్ నైటీస్ ప్యాంట్స్ చాలా రకాలు చూపించాను. ఒక్కొక్కటి మీకు నచ్చిన వాటిల్లో చక్కగా ఆర్డర్ పెట్టేసుకున్నారంటే డిఫరెంట్గా వేసుకుని చక్కగా లుక్ కూడా బాగుంటుంది అనమాట. కాబట్టి మీకు నచ్చిన వాటిని వెంటనే ఆర్డర్ పెట్టేసుకొని మీ సొంతం చేసుకోండి. ఇదండి విషయం. నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాము. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ.